ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా నిరీక్షణకు ఆధారభూతుడవైన మా పరలోకపు తండ్రి, మీరొక్కడవే దేవదేవుడు. స్తుతికి, ఘనతకు, మహిమకు, ఆరాధనకు నిరంతరము పాత్రుడు, పూజనీయుడు, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. అందుకే మీ ప్రేమ కుమారుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారి నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదములు చెంతకు వస్తున్నాం. ప్రభా, పాటల ద్వారా మేము ఆరాధించి స్తుతించి గణపరిచి మయపరచగలిగే కృప ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైతే నీ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారో, అశ్రద్ధ చూపుతున్నారో, వారిని జ్ఞాపకం చేసుకొని త్వరపెట్టి తీసుకుని రండి. మా సహవాసం ఎంతో దీవెనకరంగా చేయండి. చదువుకునే లేఖన భాగముల ద్వారా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృపనిమ్ము. సమయోచిత సాయాన్ని మీరు నాకు అనుగ్రహించి మీరు వాడుకోవాల్సిందిగా కోరుచు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకుందాం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుస్తున్నాడు. పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని నడుచుతున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై నాతో నిబంధన చేసుకొని నా భక్తులను నా యుద్ధకు సమకూర్చుడని నిధి ఆకాశంను భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశం ఆయన నీతిని తెలియచేయుచున్నది. ఆయన నీతిని తెలియచేయుచున్నది. మొదటి వచనం, దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుతున్నాడు. భూనివాసులను ఆయన పిలుచుతున్నాడు అంటాడు. 7వ వచనం చూడండి. నా జనులారా, నేను మాట్లాడబోతున్నాను, ఆలకించుడు. ఏమంటాడు? నా జనులారా, నేను మాట్లాడబోతున్నాను, ఆలకించుడు. ఇశ్రాయేలు ఆలకింపు. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యం పలికెదను. ఏం చేస్తాడు? నేను నీ మీద సాక్ష్యము పలికెదను. 49 మొదటి 2 వచనాలు. సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. ఏకముగా కూడి చెవియొగ్గుడి. ఆ ప్రభు అంటున్నాడు, ఆనాడు ఇశ్రాయేలుతో, ఈనాడు మనతో, నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను,
నేను నీ మీద సాక్ష్యము పలికెదను. కనుక ప్రభువే స్వయముగా మనం పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు అందరినీ తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ పిలుస్తూ ఉన్నాడు. అందుకే అంటాడు, సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. ప్రభు అంటాడు, ఏకముగా కూడి చెవియొగ్గుడి. చూడండి 14వ వచనం. 14వ వచనంలో దేవునికి స్తుతియాగము చేయుము. ఏం అంటాడు? దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఏం చేయాలా? మహోన్నతునికి నీకు మొక్కుబడులు చెల్లించుము. అందుకే ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మెరపొట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మయమపరచెదవు, నీవు నన్ను మయమపరచెదవు. కీర్తనలు 69 30వ వచనం. కీర్తనలతో నేను దేవుని నామము స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఏం చేస్తాను? గణపరిచెదను. నేను ఆయనను గణపరిచెదను. కృతజ్ఞతాస్తుతులు ఏం చేయాలా? మనం చెల్లించాలి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 14-15 చూడండి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశములనున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. నువ్వు చాలాసార్లు చెప్తూ వస్తున్నాను, మనం మారు మనసు పొందినాము అని బాప్తిసాన్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు మన పేరు ఆయన జీవగ్రంథం రాసుకుంటాడు. నిజమైన మారు మనసు విషయమైన బాప్తిసం తీసుకున్నప్పుడు మన పేరు ఆయన జీవగ్రంథంలో రాసుకుంటున్నారు. మనము బాప్తిసం తీసుకునే మనము అది వాస్తవమైంది, నిజమైంది, వాక్యానుసారమైన బాప్తిసం తీసుకున్నాననే నిరీక్షణ మనం కలిగి ఉంటే మన పేరు ఆయన జీవగ్రంథంలో రాయబడుతూ ఉంది. ఎవరి పేరైనా జీవగ్రంథంలో రాయబడకపోతే మనం తీసుకునే బాప్తిసాలు, ఆరాధన, ఆ ప్రార్థనలు ఆచారంతో కూడినవి ఎన్నికకు రావు. కనుక మన జీవితంలో ప్రభు చెప్పిన రీతిగా ఏమంటాడు ఇక్కడ 20:14 మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఈ అగ్నిగుండము రెండవ మరణము. కనుక స్తుతియాగం అర్పించువాడు నన్ను మయపరచు. కీర్తనలు 61వ అధ్యాయం 8వ వచనం. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించదను. నీ నామము నిత్యము కీర్తించదను. దేవుని పిల్లలు, రక్షింపబడిన వారు, పరిశుద్ధులు, ఆయన రక్తంతో కడగబడిన వారందరూ కూడా ఏం చేయాలా? నీ నామం నిత్యము కీర్తించదను. 66వ అధ్యాయం 13వ వచనం. ఆ నెత్తి మీద ఎక్కినట్లు చేస్తేవి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితివి, ఆయనను నువ్వు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించున్నావు. ఏం చేశాడు? ఆయనను నువ్వు సమృద్ధి గల చోటికి మమ్మలను రప్పించి ఉన్నావు. 77వ అధ్యాయం 7వ అధ్యాయం 2వ వచనం.
నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని ప్రభువును వెతికి తిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకై ఉన్నది. 3వ వచనం. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. ఏం చేస్తుంది? నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. కీర్తనలు 116 17వ వచనం. నేను నీకు కృతజ్ఞతార్పణలు అర్పించెదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను యెరూషలేమా ఈ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. ఏం చేయాలా? యెహోవా నామమున ప్రార్థన చేస్తా. యెహోవా నీకు కృతజ్ఞతార్పణలు అర్పించదను. లేవికాండం 7వ అధ్యాయం 12-13. వాడు కృతజ్ఞతార్పణముగా దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిపినవియు పొంగనివియునైనా పిండి వంటలను నూనె పూసినవియు పొంగనివియునైనా పలుచని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పింపగలను. అంటే దీని అర్థం ఏంటంటే, దేవునితో సహవాసం లేకుండా ఉన్న వ్యక్తికి ఆయన పట్ల నిజమైన కృతజ్ఞత ఉండదు. ఆయన అంటాడు, దేవునితో నిజమైన సహవాసం లేకుండా ఉన్న వ్యక్తికి ఆయన పట్ల నిజమైన కృతజ్ఞత ఉండదు అంటాడు. కీర్తనలు 7వ అధ్యాయం 17వ వచనం. యెహోవా న్యాయము విధించువాడని. ఇక్కడ చూడండి, చదవండి. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమున కీర్తించెదను. ఆయనను ఏం చేస్తాను? కీర్తించెదను. కీర్తనలు 50 అధ్యాయం 14-15. దేవునికి స్తుతియాగము చేయుము. ఏం చేయాలా? దేవునికి స్తుతియాగము చేయము. మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున 23వ వచనం. అదే అధ్యాయం 23. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. స్తుతియాగం అర్పించువాడు ఏం చేస్తాడు? నన్ను మహిమపరచును. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 26వ వచనం. మరియు జనుల దహన బలులను బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసుకొని యూదా పట్టణములో నుండి యెరూషలేము ప్రాకారములంత నుండి బెన్యామీను దేశములో నుండి మైదానపు దేశములో నుండి మన్యములో నుండి మనుషులలో నుండి దక్షిణ దేశములో నుండి వచ్చెదరు. యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకొని వచ్చేదరు. ఏం చేస్తారు? స్తుతియాగ వస్త్రములు ధరించుకుంటారు, ప్రతిష్ఠించున్నారు. కనుక మనము ఆ ప్రభును స్తుతించాలి. ఎవరు స్తుతించాలా? ఆయన స్వరక్తమిచ్చి కొనబడినవారు, పరిశుద్ధులుగా తీర్చబడినవారు. ఎవరు తమ పాపములు యేసు రక్తంతో కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడినారో అట్టి వారి ఆరాధన అంగీకరిస్తారు.
అంగీకరిస్తాడు. కీర్తనలు 53 2, 3, 4 చదవండి. వివేకము కలిగి వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచు నరులు పరిశీలించను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. దాని తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవరునూ లేరు. ఏం చేసేవాళ్ళు? మేలు చేయువాడు ఒక్కడు కూడా లేడు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా? చూడండి, నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా అంటే తప్పు మార్గం పట్టించేవారు, తప్పు సలహా ఇచ్చేవారు దేవుని పిల్లలే అనుకుంటారు. వాళ్ళు సమకూర్చేదానికి బదులుగా మరి చెదరగొట్టేవారుగా ఉంటున్నారు, అందుకే ఆ ప్రభు ఒక్క మాట చూడండి, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. ఏం చేస్తున్నాడు? ఆకాశమందుండి మనందరినీ పరిశీలిస్తూ ఉంటాడు. కనుక మన కదలికలు, మన సాక్ష్యము, మన జీవితము, మన ప్రవర్తన ఎలాగూ లోకంలో ఉంది, కొనసాగిస్తున్నాము. దాన్ని బట్టి ఏం చేయాలా? మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిగా ప్రభు అంగీకరించే విధంగా మనం ఆరాధన చేయాలి. అందరూ మీకు చాలాసార్లు చెప్తూ వచ్చినాను, అందరి ఆరాధన దేవుడు అంగీకరించడు. అందరి ఆరాధన దేవుడు అంగీకరించడు. ఎందుకు చెప్పండి? మీకు చాలా ఎగ్జాంపుల్ చెప్పినాను. కయ్యను ఏబేలు ఇద్దరు అర్పణలు అర్పించాడు, అవునా? ఇద్దరే అర్పణలు అంగీకరించాడా? అంగీకరించలేదు. కారణం ఏంటి? ఆయన కలిగింది ఆయన చేసినాడు, ఈయన కలిగింది ఈయన చేసినాడు. ఎందుకట్లా చెప్పండి? అందుకే ఆ ప్రియ ప్రభును స్తుతియాగం అర్పించేవాడు నన్ను మయపరచును. ఆయన కొన్నిసార్లు మన జీవితంలో ఆ ప్రభును హృదయంలో తన భక్తుల ద్వారా, తన సేవకుల ద్వారా, తన ప్రజల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తాము? సరిచేసుకునేదానికి బదులుగా ఏం చేస్తాము? మన నిజస్థితి తెలియచేసిన దినమందు ఏం చేయాలి? మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. వాస్తవంగా చెప్పాలంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక వ్యాధి కలిగి ఉన్నాను. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా నిజస్థితిని తెలియచేసినాడు. నా నిజస్థితులు ఆయా పరీక్షల ద్వారా తెలుసుకొని నిజస్థితిని తెలియచేస్తూ వస్తాడు. అప్పుడు దాన్ని అంగీకరిస్తామా, రిజెక్ట్ చేస్తామా? ఆయన చెప్పిన దాన్ని మనం అంగీకరిస్తాం, వాస్తవమా కదా? అప్పుడు దాన్ని రెక్టిఫై చేయడానికి ఏం చేస్తాం? మనం ఏది డాక్టర్ అడ్వైజ్ ఇస్తే అది చేస్తాం, అవునంటారా లేదా? చేస్తాం. అయితే కొందరున్నారు, ప్రభు మన నిజస్థితిని తెలియచేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఏంటంటే అసహించుకుంటారు. నా కొరకే అనుకున్నప్పుడు మనం అడ్మిట్ చేయాలా, క్షమాపణ వేడుకోవాలా, దేవుడు ఆశించిన రూపం మనలోకి రావాలా. అయితే ఆ రకంగా చేయకుండా ఏం చేస్తున్నారు? స్వార్థప్రియులుగా ప్రభు దేవుని వాక్యానికి విరుద్ధంగా తలంచి యోచించి క్రియ చేస్తున్నారు. అందుకంటాడు 50 అధ్యాయం చూడండి, 50 కీర్తనలు 50 17, 18 చదవండి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చూసావు ఏమంటాడు? ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం మనం సరి చేసుకునే దానికి బదులుగా ఏం చేస్తున్నాం? దానికి విరుద్ధంగా తలస్తూ యోచించి క్రియ చేస్తున్నాం. దాని దిద్దుబాటును అసహించుకుంటున్నాం. అంటే ఈయన డబ్బు మనిషి, ఈ డాక్టర్ డబ్బు సంపాదించుకోవడానికి ఈ విధంగా చెప్తున్నాడు.
ఎక్స్రేలు తీస్తున్నాడు, ఈసీజీలు తీస్తున్నాడు, ఎంఆర్ఐ తీస్తున్నాడు. ఇవన్నీ డబ్బులు బిజినెస్ చేస్తున్నారు వీళ్ళు డాక్టర్లు అనుకుంటామా లేదా? అయితే వాటిని తీసుకోకుండా మనం వెళ్ళిపోతే డాక్టర్ చూడండి, నేను చెప్తున్నా, నాకు ఒక డిసీజ్ ఉంది, ఉంటే అది తగ్గలేదు. తగ్గకపోతే ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అవునా? డాక్టరు దానికి తగినటువంటి ట్రీట్మెంట్ ఇస్తాడు. దాన్ని నమ్మకంగా వాడుతూ ఉంటాం. ఆయన బిజినెస్ చేస్తుండు, ఈ ట్యాబ్లెట్స్ని వాడనంటే ఏంది? మనకే నష్టం. కనుక దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు మనం సరి చేసుకోవాలి, మన నిజస్థితిని తెలుసుకోవాలి, వెంటనే దానికి లోబడాలి. అందుకంటే దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. చూడండి, నా మాటలను నీ వెనుకకు త్రోసివేసినవి. ఆ ప్రియ ప్రభు మనం పిలుస్తూ ఉంటే తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ పిలుస్తూ ఉన్నాడు. అవునా? ఆయన పిలుస్తూ ఉంటే ఏం చేస్తున్నాం? మనం అంగీకరించాలి. ఆయన చెప్పింది మనం వెంటనే విధేయత చూపించాలి. మనకు బాగా తెలుసు. చూడండి, ప్రభు మరి శిష్యులు జాలులతో మాట్లాడుతూ వాళ్ళు చేపలు పట్టుతారు, వాళ్ళని వెంటనే ఏం చేసినాడు? నీవు నన్ను వెంబడించు అన్నాడా? అంటే ఏం చేసినాడు? వెంటనే. మనమైతే టైం తీసుకుంటాం, ఒక కాలయాపన చేస్తాం, పోస్ట్పోన్ చేస్తుంటాం. ఏం చేస్తాం? మళ్ళీ తీర్మానం పొడిగిస్తూ ఉంటాం. మరి దాన్ని వెంటనే అంటే దేవుని కూడా నమ్మలేని పరిస్థితులు కొనసాగుతున్నామని అర్థం. దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడతాడు, స్వయంగా కూడా మాట్లాడతాడు. కానీ ఆ స్థితిలో మనం ప్రార్థిస్తూ కనిపెడుతూ ఉంటే మాట్లాడతాడు. ఆకాశమందుండి ఆయన మెల్లని స్వరాన్ని మనకు వినిపిస్తాడు. ఒకరోజు నేను విన్నారా? ఆకాశమందుండి నా చెవుల్లోనే నేను ప్రభుని అడిగినాను, ప్రభువా, నీ వాక్యం ద్వారా, నీ సేవకుల ద్వారా, నా వర్షవాక్యం ద్వారా, కుటుంబ ప్రార్థన ద్వారా మీరు నాతో మాట్లాడుతున్నావు. అయితే నీ స్వరం వినాలని ఉంది ప్రభువా అని ప్రార్థన చేశాను సైలెంట్గా. అన్నాడు ఒకరోజు వాగ్దానం. నేను మోషతో మాట్లాడినట్టుగా ముఖాముఖి అతనితో మాట్లాడుదును అన్నాడు. అంటే అప్పుడు ప్రభు దగ్గర కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నేను కనిపెట్టని సమయంలో సాయంకాలం వేళలో మందిరం నుంచి వెలుపటికి వస్తూ ఉన్న సమయంలో ఆయన స్వరము చెవుల్లో వినిపించాడు. ఏమని? కీర్తన 1:23 చదువు, కీర్తన 1:23 చదువు, కీర్తన 1:23 చదువు అని 3 సార్లు చెప్పినాడు. 3 సార్లు చెప్తే అందులో ఏముందంటే, నేను చెప్తాను, మేము సిల్వను కూర్చిన వార్త ప్రకటిస్తున్నాము, మీరును ఆ పని చేయాలి. అవునా? మనం చేస్తున్నామా? ప్రకటిస్తున్నామా? చెప్పండి. 1:23 చదవండి. 1:23. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. చూసావా ఏమంటున్నాడు? అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నావు, డ్యూటీలు చేస్తున్నావు. అవునా? కొద్దిసేపు అయినా ప్రభు కొరకు ఆయన సువార్త ప్రకటించడానికి ఏం చేస్తాం? ప్రకటిస్తున్నామా? కానీ ఆరాధన చేస్తుంటాం. ఆరాధన అని చెప్పింది మనం చెయ్యం. సరి చేసుకోండి అంటాడు, మరి ఈ విధంగా ప్రవర్తించు అంటాడు. మనం చదివిన భాగంలో చూడండి, 50వ అధ్యాయము 1వ వచనం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఎవరు ఆజ్ఞిస్తున్నారు? సర్వలోక సృష్టికర్త దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. భూనివాసులందరినీ పిలుస్తూ ఉన్నాడు. కనుక అందరినీ ఏ భేదము లేకుండా
ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్, లేకపోతే విశాఖపట్నం, అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్, ఇరాన్, అన్ని కానీ ఏ భేదము అందరినీ పిలుస్తున్నాడు. సర్వజనుడారా ఆలకించుడు, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. కనుక ప్రభు కృపచేత రక్షింపబడిన మనం ఆ ప్రభుని ఎల్లప్పుడూ స్తుతించాలి. అనుకూల పరిస్థితుల్లోనే కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభుని స్తుతించాలి. ఎందుకు ఇలా చేస్తున్నావని మనం ప్రశ్న ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనను శిక్షను కాడి కిందకి తీసుకొని వచ్చి ఆయన ఆశించిన రూపంలో మనం సిద్ధం చేస్తున్నాడు. కనుక ఏ విషయంలో కూడా మనం సనుక్కోకూడదు. ఏ విషయం ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని థ్యాంక్స్ చెప్పాలి. కొన్ని విషయాల్లో మీకు తెలియజేస్తాను. మన అక్కల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. అక్కల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే కొన్నిసార్లు ఇవ్వడు అవుతుంది, కొన్నిసార్లు ఇవ్వడు. కానీ ఇవ్వని కారణాన్ని బట్టి మనం ఏం చేస్తాం? విసుగు చెందుతాం, నిరాశపడతాం, మరి వెనుకంజ వేస్తాం, ఇటువంటి తిరుగుతూ ఉంటాం. ఎక్కడ ఆన్సర్ దొరుకుతుందా? ఎక్కడ దేవుడు మాట్లాడతాడు? దేవుడు అంతటా ఉన్నాడు. కనుక మన జీవితంలో ఎప్పుడైనా సరే ప్రతిదీ మేలు కొరకు చేస్తాడు, కానీ కీడు కొరకు చేయడు. కనుక మన జీవితంలో ప్రభు మనకు చెప్పిన దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎందుకు ఇలా చేస్తున్నామని మనం ప్రశ్నించకూడదు. ఆయన సృష్టికర్త, మన మేలు కోరి ఆ విధంగా చేస్తూ ఉంటాడు. ఒక్కటి తెలుసుకోవాలా, ప్రభు నామమును బట్టి మనకు అనుమతించిన ప్రతికూల పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఇంకా నానా రకమైన, అందరికీ ఒకే రకమైన శ్రమలు ఉండవు. వాటన్నిటినీ ఏం చేయాలి? మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, ప్రభువును గణపరచాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన, మన ఆరాధనలు అంగీకరిస్తాడు. ఆయన అంగీకరించి మీకు చెప్పిన ఇంతవరకు ఏంటంటే ఆరాధనలు, ప్రార్థనలు, 2 దూతలను పంపించాడు. అవునా? ఆరాధనలు చేసేవారు ఒకరు వసూలు చేయాలని, ప్రార్థన చేసేవారు పంపించండు దేవదూతలను. ఎవరి కంపలు ఏంటిది? ప్రార్థన. అడుక్కునే వాళ్ళు ఉన్నారు, ప్రభుని స్తుతించేవారు పొద్దుటి సాయంకాలం వరకు. అంత తిరిగితే కూడా కంప ఇంకా ఖాళీగా ఉంది, కానీ నిండలేదు. ఏమంట? కనుక అట్లుండకుండా ప్రభు చెప్పిన అన్ని స్థలాలు, అన్ని పరిస్థితులు కూడా ప్రభును స్తుతించాలి. అందుకే స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు. చూడండి, దేవునికి ఎంత ఆరాధన అంటే ఎంతో ప్రియమైనది, ఆయనకి ఇష్టమైంది. కనుక ఆయన చేసిన మేళ్ళను ఎన్నడూ కూడా, అన్నిటికంటే ముఖ్యంగా పాపులముగా, అపవిత్రముగా, నిశ్చలముగా, జన్మకర్మ పాపులతో కొనసాగుతున్న మనము జ్ఞాపకం చేసుకొని మన కొరకు శిక్ష అనుభవించి సెలవుపై రక్తమంతా కార్చి, ఎందుకు? ఆయన ఒక్క రక్తమే మన పాపాన్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. అవునంటారా లేదా? ఆయన రక్తము చిందించకుండా, చనిపోకుండా ఉన్నట్లయితే మనం పాపలంగానే కొనసాగిన నిత్య శిక్ష పాత్రం అవుతుంది. అవునంటారా లేదా? మనలను రక్షించడానికి ఆ ప్రియ ప్రభు తన పాలన ఇవ్వడానికి వెనకాడడం లేదు. అవునంటారా? రక్తమంతా కార్చాడు, మన కొరకు భూస్థాపన తిరిగి లేచాడు, నమ్ముట ద్వారా గొప్ప రక్షణ ఇచ్చాడు. కనుక ఆయన చేసిన మేలేంటి? పాపులలో ప్రథమ పాపులమైన మనము సువార్త ప్రకటించి తన ప్రజల ద్వారా ఆయన స్వరాన్ని వినిపించి మన హృదయాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని సిద్ధం చేసి పాపులు ఒప్పించి విడిచిపెట్టి ఆ ప్రభుని అంగీకరించేలాగా చేసినాడు. కనుక ఆ ప్రభుని ఎంత స్తుతించినా మన నోరు చాలా. కనుక దీని ఆధారం చేసుకొని కొంతసేపు ఆరాధనకు వెళ్తాం.